బోనంకి కూడా డోల్ పెట్టలేదు. మరి ఇది ఎక్కడి న్యాయమో మీరే చెప్పండి. మేము ఇంత మా ఖర్చులతో మేము బోనాలు ఎత్తుకొని వస్తున్నాం ఇక్కడ అమ్మవారికి. మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము సొంతంగా అమ్మవారి కొడిబియ్యం వస్తాం, బోనం ఎక్కడానికి అమ్మవారి దగ్గరకు వస్తున్నాం. కానీ ఇంకా ఎవరి కోసం అయితే మేము రావట్లేదు, ఆ అమ్మవారి కోసమే మేము అడిగినాం. ఆలయం నుంచి మాత్రం అయితే ఏదైనా డబ్బులైనా కానీ ఒక్కోలనైనా పెట్టమని అడిగినాము, కానీ ఏది కూడా మాకు అరేంజ్ చేయలేదు. వాళ్ళు ఏంటంటే నార్మల్గా ప్రోటోకాల్ అని చెప్పి ఇక్కడ వరకు తీసుకొచ్చారు, ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు వదిలేసారు, అంతేగాని లోపలికి తీసుకొని పోవడం కానీ వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వడం కానీ ఏది జరగలేదు. నాకైతే మంచిగా అనిపించట్లేదు. బోనాల పండుగకి ప్రతి సంవత్సరం నుంచి ఇట్లా మేము ఎదురు చూస్తాం, ఎప్పుడు బోనాల పండుగ వస్తుందో, ఎప్పుడు అమ్మవారికి బోనం ఎక్కియాలా అని చెప్పి. కానీ ఎన్నేళ్ళ నుంచి బోనం ఎక్కిస్తున్నాం, 27 సంవత్సరాలు ఇలా ఉన్నప్పటి నుంచి నేను బోనం ఎక్కిస్తున్నాను. అటువంటిది అమ్మవారికి కనీసం ఇంత జాతర చేస్తున్నారు, కానీ కొంచెమన్నా బోనాలకు శివశక్తుల జోగినీలకు కనీసం సెక్యూరిటీ అన్న ఇవ్వాలి కదా. మరి ఇదేమి ఇస్తున్నారో నాకైతే అర్థమైతే లేదు. ఈ గవర్నమెంట్కే తెలియాలి, ఆ మా అంకలమ్మకే తెలియాలి.